ఎంతమంది వాలంటీర్లు ఇక్కడ? నమస్తే సర్పంచ్ గారు, బాగున్నారా? బాగున్నారు, బాగున్నారు అక్క, బాగున్నారు. ఎలా ఉన్నారు? ఒక్క నిమిషం థ్యాంక్ యూ రాజా. థ్యాంక్ యూ. నమస్తే బాబు, బాగున్నా? నమస్తే. ఎండిఓ గారు రాలేదా? బాగున్నా. ఎట్లా వస్తామా? ఒకటే సందేహం అంత అనంతపూర్లోనా ఫ్యామిలీస్ ఇక్కడ? ఓబులాపురంలో ఎంతమంది వాలంటీర్లు? ముగ్గురు అంత చిన్నదే. దీంతో మీ పంచాయతీ అయిపోతుందా? అనంతపురం జిల్లాలో మగ్గాల డెబ్బై ఇండ్లు ఉన్నాయా? ఏమన్నా ఇష్యూస్ ఊర్లో? వాటర్ బాగున్నాయి, పైప్ లైన్ అయితే ఎట్లా పోలా? ఇట్లనా? ఏమన్నా ఇక్కడ ఇష్యూస్? ఏది ఇట్లనా? ఈ గంగానేడీలంతా ఊళ్ళో లేరా ఇప్పుడు? అనంతపురా? గంటలో అయిపోతుందా మీది? వాటర్ అన్నీ బాగున్నాయి. ఇంటింటికి కుళాయి ఒకటి జేజేం ఏమైనా ఉందా? డబ్బులు చేపించేసే సర్పంచ్ గారు. ఇప్పుడు రామాపురం ఇష్యూనే అవుతుంది. 4 మోటార్లు ఆడుతుంది ఇష్యూ ఏదో ఒకటి అవుతుంది. ఏమి ఏదో మోటార్లుగా ఎక్కువ కాలిపోతుంది. ఇది పాతూరా? అన్నీ మిద్దెలని పడిపోయి ఉంటే అడుగుతుంది. వాళ్ళు నారాయణ వచ్చినారా? ధర్మవరం మళ్ళీ వీళ్ళంతా ఇక్కడ ఎందుకు కరువు పని ఇవి చేసుకుని ఉంటారా? వాళ్ళు రైతుల పనికేనా? అట్లుంది కదా, తీసుకుని వస్తాం. ఆడ ఉందా?
రావడానికి మా 100 టన్నులు కట్టుకొని ఉండేది 96లోనా? 2 టన్నులు ఉంది. ఈ ఆడిట్ వాళ్ళు కట్టినారా? ఏమో బాగున్నారా? ఏమైనా ఉన్నాయా సమస్యలు? తాగే నీళ్ళు లేవమ్మా? ఊళ్ళో జనాభా ఇట్లా పైప్ లైన్ లేదు కదమ్మా. యాటి వరకు వస్తున్నాయి నీళ్ళు? ట్యాంక్ అదే సిస్టమ్ వరకు వస్తుంది. ఇది సత్యసాయి వాటర్ మెయిన్ పైప్ లైన్ డ్యామేజ్ అయింది. ఈ మనము మండల గ్రాంట్ కూడా పెట్టించి పైప్ లైన్స్ వచ్చింది. అవి అన్సైజ్ పైప్ లైన్ వెనక్కి పంపించారు. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరున్నారు? ఉన్నారు మేడం. మేడం తెలియక మోడించడం చెప్పి వేసుకొచ్చారు. పంచాయత్ సెక్రటరీ మేడం ఇట్లాంటి ఎందుకు డ్రింకింగ్ వాటర్ లేదు ఇక్కడ ఇష్యూ? అంత లోడ్ ఉండదు, ఏమి ఉండదు, ఏముంది? సత్యసాయి అక్కడ కొంచెం ల్యాండ్ డెవలప్మెంట్ వల్ల బ్రేక్ చేసినారు సార్ 370 మీటర్స్. ఎక్కడ అది? చెట్లోపల్లి నుంచి వచ్చే దారిలో పైప్ లైన్తో ఇది పొక్లైన్తో తీసేటప్పుడు డ్యామేజ్ అయిపోయింది. అది సిఐడి జాయింట్స్ ఎన్ని వేసినా నిలబట్టలేదు సార్. చాలాసార్లు ప్రయత్నం చేసినాం. కొన్ని రోజులు వర్క్ చేస్తుంది, మళ్ళీ వేరే చోట పోతుంది సార్. లోకల్ బోర్లు బంద్ చేయటం లేదా? బోర్లు పనిచేస్తుంది. ఓన్లీ సాయి మళ్ళీ ఇక్కడ ఎందుకు వీళ్ళు కట్టాలా? ఇక్కడ ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ చేశారు. సిస్టమ్స్ ఉన్నాయి, సిస్టమ్ దగ్గరికే పోయి పట్టుకుంటాం. జేజేఎం డబ్బులు ఉన్నాయా? ఇప్పుడు 1.37 ఉంది సార్. ఈ పంచాయతీకి సంబంధించి సరిపోతాయి కదా? దాంట్లో చేపిస్తాం చేపించేస్తుంది. అది ఒకసారి వీళ్ళకి సత్యసాయి వాళ్ళకి వీటికి చెప్తే అంటే ఇప్పుడు ఇంకా గవర్నమెంటే కదా టేకప్ చేస్తారు. సార్ ఎస్ఎస్టీ వాళ్ళు. ఆ మేడం ముందు డాడీ ఆ మేడం చేపిస్తాలే అని పంపిస్తారంటే ఆమె లేదనుకుంటా. రామారావు అని ఇంకో ఆయన వచ్చారు. చెప్పి మార్పిడి ముందు ఇది ఇంటర్నల్గా వేయించేసాను. అదొకటేనమ్మా? ఇంకేమన్నా? తాగేకైతే నీళ్ళు లేవు సార్. అవే సాయిబా నీళ్ళు అయితే తాగుతా అంటే ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు ఆటిపోవాలి. ముందర ఏదో తెగిపోయిందంటమ్మా, చేస్తారులేమ్మా. అవేనా ఇంకేమైనా ఉన్నాయమ్మా? అంతే సార్, నీళ్ళతో వచ్చేసారు. స్కూల్లోకి ఆడికి పోతారు మీరు పిల్లలు? ఇక్కడ స్కూళ్ళకి చాలా ఇబ్బంది సార్. మాకు ధర్మారం పోతారు మా పిల్లలు. ఎందుకు? అక్కడే చదువుకుండే సార్. ఇప్పుడు హాస్టల్ లేదు సార్. ఈ నెలలో హాస్టల్ లేదు. కాలేజీలు ఉన్నాయి కానీ పోయేకి అనుకూలం లేక ఇంటికాడ ఉన్నారు సార్. ఇప్పుడు 28 హాస్టల్ ధర్మారంలో హాస్టల్ ఉంది సార్. ఈ నెలలో కాలేజీలు మోడల్ స్కూల్లోనా కస్తూర్బా దాంట్లోనా? కాదు సార్, ప్రైవేట్ కాలేజ్ ధర్మారం సార్. శ్రీనివాస్ కాలేజ్ ఒక ఆయమ్మ, ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజ్ ఒక ఆయమ్మ. కానీ హాస్టల్ 28 అన్నాడు సార్. కాలేజీలు అయితే కాలేజ్ ఓపెన్ కాలేదు. హాస్టల్ ఓపెనింగ్ పోయి వచ్చి అనుకూలం లేక ఇంటికాడే ఉన్నారు. ఇంకా స్కూల్ ఓపెన్ కాలేదా? హాస్టల్ ఓపెన్ కాలేదా? సరే. పోయి ఇంటికి రావాలంటే ఈ ఊరికి అనుకూలం లేదు, ఇంటికి తిరగం. అవును, ఏమి తిరగవు కదా, చాలా మారుమూలం కదా. నువ్వేమ్మా ఏమైనా ఉన్నాయా సమస్య? నీళ్ళు అది పైప్ లైన్ పెట్టి చేపిస్తారులేమ్మా. ఎందుకు నాయనా మీరిద్దరు మీరే తీసుకోండి. బాగున్నారమ్మా? ఏమా ఎందుకమ్మా? మొగ్గు పోలు లేదు, కరెంట్ లేదు. అటు నుంచి అక్కడ ఆడోళ్ళు ఉండాము, పిల్లలు ఆడోళ్ళు మగళ్ళు ఎవరు లేరు సంది. పోలు ఒకటి చేసి ఆడ పోలు వేయించుకుంటే కరెంట్. మగోళ్ళు లేదంటే? మాకు మగోళ్ళు ఎవరు లేరు. పిల్లలు మీద ఉండేది. పిల్లలు జోడు పిల్లలు అంతా టౌన్లో చేరినారు. అంతా టౌన్లోనే చేరినారు. మేము పిల్లలు ఉండాము. పోలు ఒకటి ఎత్తే కరెంట్ వేసుకుంటాము. మొగ్గులు ఉన్నాయా పులుసు? ఆ నీళ్ళకు నీళ్లు లేవు మాకు. అందుకే ఏదో పేదోళ్ళ దగ్గరికి ఏదో ఇప్పిస్తారు సరేనా? ఎస్టిమేటెడ్ ఏందుంటుంది పాపం, ఈ ఊర్లో ఉండడమే కష్టంగా ఉన్నారు. బాగా పెద్దనా? కూర్చో. ఆరోగ్యం బాగుందా? పెన్షన్ అంత ఇస్తున్నారా? ఏమైనా ఉన్నాయా సమస్యలు? నీళ్ళు ట్యాంకీకి నీళ్లు సాయం చేయండి సార్. ఏ ట్యాంకీ కావాలి? అది కూడా ట్యాంకీ ఉండే సాయిబాబు నీళ్ళు వస్తుండే, ఎక్కడ పైపులు పగిలిపోయినాయంట. ఆ పైన ఏదో రైతు తోకుంటా అంటే ఆ పైపులు ఏవో పగిలిపోయినాయంట పెద్ద. ఇప్పుడే చెప్పినారు వాళ్ళతో. సత్సాయి సాయం చేయండి తప్పకుండా పెద్దనా. వచ్చినా బాగున్నా?
ఏం కృష్ణ బాగున్నావు? వస్తా. చెప్పమ్మా, ఏమున్నాయా సమస్య? దీనికి సత్యసాయి నీళ్ళుగా మామూలు నీళ్ళు వస్తున్నాయా? కాదు ఏఈ గారు. సార్ మేడం మేడం ఇన్ని రోజులైంది పోయి. మరి ఎట్లా తాగి బతుకుతారు? ఇదేదో 2 నెలల నుంచి 3 నెలల నుంచి చేసినారని చెప్పే పద్ధతిలో చెప్తున్నారు. ఒక్క నిమిషం పెద్దమ్మా. పైప్స్ వాళ్ళు ఇస్తామంటేనే వెయిట్ చేసింది సార్. ఇంకా మండల పరిషత్లో తీర్మానం తీసుకున్నాం సార్. వాళ్ళు రాలేదు. 1 ఇయర్ నుంచి నువ్వు తాగే నీళ్ళకి ఇకపోతే ఎట్లా సత్సంగంలో? ఒకటే కారణం ఉండేది 5 ఇండ్లు ఉంటాయో 10 ఇండ్లు ఉంటాయో. సిస్టమ్స్ అన్ని నీట్గా కట్టినామన్నీ బాగున్నాయి. రోజు చేయలేకపోతే ఎట్లమ్మా? నేను ఈ మధ్య కాలంలో పోయిందేమో అనుకుంటాను మీరు చెప్పే కారణాలు ఏంటంటే. మనం లేనా మనం సంఘాల్లోకి వచ్చినప్పుడల్లా మనం ఈ 2 పంచాయతీలు సంఘాలకు కూడా లేవు. మరి సంఘాల సర్పంచ్ రాజా వాళ్ళు సత్సే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? మేము చేస్తామని చెప్పి మనకు పర్మిషన్ ఇలా ఫస్ట్. ఎట్లా చేస్తున్నారు? పీడబ్ల్యూఎస్ వాటరా? బాగానే ఉన్నాయా నీళ్ళు? ఫిల్టర్ వాటర్ అక్కడ వాళ్ళకి ఫిల్టర్ వాటర్ అలా కాదు కదమ్మా. ఇప్పుడు మనం కొని చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? సార్ ఇప్పుడు ఇంక పైపులు కొని చేయొచ్చు సార్. మన మండల పరిషత్ అదే ఎన్ని రోజులు పడుతుంది? ఒక 1 వీక్. పని చేయిపోయింది మనకన్నీ ఉండాలి. వాళ్ళ మీరు వాళ్ళ మళ్ళీ వాళ్ళు 3 ఇంచులు సరిపోతుంది. 4 ఇంచులు కావాలంటే అవన్నీ వేస్ట్ అట్లా ఉన్నాయి. లేదా మిగతాది ఎక్కడైనా వాడుకోవడానికి లేదా? అంటే వేరే పంచాయతీకి ఇప్పుడు జేజేఎంకి వాడుకుంటాం సార్. అవి జేజేఎంకి వాడుకొని ఇది ముందు బిల్డ్ చేసేయండి. 6 నెలలు సంవత్సరం నుంచి చెప్పడానికన్నా ఉండాలి కదా. ఫీల్ అషేమ్ ఏడైనా కానీ అమ్మా ఉండదు. మాదే మా పొరపాటు. ఒకరి మీద ఒకరు వేసుకుంటా ఎన్నాళ్ళని పెడతారు? సంవత్సరాలు 6 నెలలు ఎట్లా పెడతారండి? నాకు ఈ వీక్లో అయిపోవాలి చూడండి. పైప్స్ తెప్పించేసి చెప్పింది. ఎంత లెంత్ ఉంటుంది? 370 మీటర్స్ అంతే. ఎవరు డ్యామేజ్ చేసినది? వాళ్ళు ఎవరి మీద ఎవరు చెప్తాం, మాది కాదని వాళ్ళు. ఇప్పుడు రీరూటింగ్ చేయాలి సార్. అది పైనే ఉంది మొత్తం. దానిపైన మట్టి అంతా తీసేసినారు సార్ జేసీపీతో. పైపు పైన ఎక్స్పోజ్ అవుతుంది సార్. అది మార్చి రీరూటింగ్ ముందరికి రోడ్ పక్కన నుంచి వేసుకోవాలి సార్. చేపించాం. డ్యామేజ్ అయినప్పుడల్లా అవన్నీ పైపులో ఇచ్చేసాం. కానీ సిఐడి జాయింట్లు వేసుకుంటూ పోతున్నాం సార్. కొన్ని రోజులు ఇచ్చినాము, ఇంకా అది నిలబట్టలేదు సార్. చెప్పింది ఈ వీక్లో చెప్పండి. అసలు మీరు చేస్తారులే పెద్దమ్మా, వారంలో చేపిస్తారులేమ్మా. ఎంతైతే 370 మీటర్లకు ఏడో చోటు ఉంటాయి చూడ. ఊరికన్నా 6 నెలలు సంవత్సరాలు ఎట్లా పెట్టుకుంటారు? వాళ్ళతో ఫోన్ చేపిస్తూనే ఉన్నాం. టైం ఎక్కువ. తెలియక 4 ఇంచులు పెట్టుకుంటే వేసుకొచ్చాను. 3 ఇంచులు పెట్టారు, 3 ఇంచులు వేసుకొచ్చాను. 70 పైపులు ఇప్పుడు వేస్ట్గా ఉంది. ఇప్పుడు జేజేఎంకి ఏదానికన్నా పెడతారులే. మేమే చేస్తామని 2-3 నెలలు ఉండొచ్చు. సీన ప్రియారిటీస్ తెలుసుకోవాలి కదా. ప్రియారిటీస్ వాళ్ళు ఇవ్వకుంటేనే మనం మేమే చేస్తామని చెప్పినాం. లాస్ట్ పైప్లైన్ ఒకటి కంప్లైంట్. సత్యసాయి ఎస్సీ కలుపు, మనం పంచాయతీ చేపిస్తాను. ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ కలుపు.
బాగున్నా డ్రింకింగ్ వాటర్ ఒకటేనా పోలేదా SIWS బాగున్నావు పెద్దమ్మా ఆరోగ్యం బాగుందా బాగున్నావు కొడుకు ఎక్కడున్నాడు ఆడే కోలాపురమేనా బాగున్నావమ్మా థ్యాంక్ యూ మొన్న ఒక నిమిషం మొన్న రాసుకోపోయినాం కదమ్మా ఏమో ఇల్లు రాసుకున్నారా వాళ్ళు కదిలో ఉన్నారు సార్ ఇప్పుడు వచ్చినారు మ్యాపింగ్ చేసుకోండి ఎన్ని ఇండ్ల కన్నా అడిగినారు ఊళ్ళో ఇది ఒకటే సార్ ఇప్పుడు అంటే ఇవే 2 పొజిషన్లు కట్టాలి ఇంకెవరికన్నా కావాలంటే అన్ని అందరివి తీసుకోండి సరే ఇది అహూడా కింద ఉందా ఇంత ముందే ఉంది అహూడా కిందే ఉంది ముందే ఉంటే ఇప్పుడే ఇస్తాం కదా బాలాజీ హౌసింగ్ చూడు ఇంకా వీళ్ళకి కావాలంట కదిర్లో ఉండేవాళ్ళంట శాంక్షన్ చేస్తారు సార్ ఏం బాగున్నారా ఏమైనా ఉన్నాయా ఇష్యూస్ అంత బాగానే ఉన్నారా ఇంకంతేనా ఏదేమన్నా బండి ఆడబెట్టినారు ఎస్సీ నా ఫోన్ ఇది బండి దేమమ్మా ఓ స్పీడ్గా వస్తా బండ్లో నా ఫోన్ ఇది SIWS నెంబర్ ఉందా చెప్పు 9014 12 899 చెప్పినావా సూరికి జయాకి ఫార్మ్ అగ్రికల్చర్ స్పెషలిస్ట్లతో ఇంటికాడ ఉన్నట్లున్నా త్వరగా అంట పేపర్ త్వరగా పేపర్ ఎవరండి అవునండి గుడ్ మార్నింగ్ అండి చెప్పండి ఏమండి సరే అండి నేను గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలో ఉన్నానండి అండి మళ్ళీ చూసేస్తాను
ఊర్లో అంతా వలసలు వెళ్ళిపోయినారా? అంతా అనంతపూర్ చేరినారులే. వీళ్ళు కూడా బావిలలో నీళ్ళు వచ్చినాయి. వాళ్ళు పోనీ ఊర్లో వాళ్ళు పోనీ. మమ్మల్ని లోపల అందరినీ ముందుకు కమ్మాసు ఎస్సీనేనా ఊర్లో అంతా? ఫస్ట్ మేము సింగిల్ విండో నామినేషన్ ఏంటంటే ఓవలాపం వస్తారు. ఎందుకు? సెంటర్ మీ అప్రాచరుకు కూడానా? వేరు మంది అప్రాచర్ సొసైటీ నేను. ఈ ఊర్లో ఓట్లు కూడా ఉన్నాయా మీకు? అప్పుడు ఇప్పుడు లేదు. అప్పుడంటే సింగిల్ విండో బ్యాంక్స్కి వేరే బ్యాంక్స్ అప్పుడు తక్కువ కదా లోన్స్ ఇచ్చేది. అందుకు సింగిల్ విండోలలో లోన్లు ఇస్తాంటే అది గవర్నమెంట్ ఆర్గనైజ్డ్గా ఉంటాండే. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చేసి ఎలక్షన్ జరిగితే కూడా ఎంపీ ఎలక్షన్ జరుగుతాయంటే. అవును, నిన్నప్పుడు కూడా అలాగే జరిగింది. సురేష్ వరకు సురేష్ వరకు. దాని తర్వాత నిర్వీర్యాలు అయిపోయినాయి. అంటే ఎలక్షన్లే అట్లా అయిపోయినాయి. అప్పట్లో ఒక ఎంపీపీ అన్నా ఇంకోటన్నా అంటే అతను ఏదో పెద్ద ఇది చేసినట్టు, ఆ మండలానికి అంత పెద్ద లీడర్ అయినట్టు. ఎలక్షన్ ఉన్నందువల్ల क्या పెద్దప్ప జీ, హౌ ఆర్ యూ? స్మార్ట్ పర్సన్. కొడుకు ఆడే ఉన్నాడా? అందుకే మీకే సార్ కొద్ది క్వశ్చన్ హీరో వస్తా నేను అన్నా హీరో ఎట్లా వాళ్ళ ఎటు సైడ్ బాగున్నావునా? ఓకే బాగున్నావునా? ఏమున్నాయా సమస్య? అంతా బాగున్నారు కదా? వస్తానా? బాగున్నావా? ఏమి మళ్ళీ ఇట్లా రామా?
ఎంతమంది ఉన్నారమ్మా? పిల్లలు 8 మంది. గుడ్డు గిడ్డు ఇస్తున్నారా? ఎగ్ ఇస్తున్నారు. వారానికి ఎన్నిసార్లు ఇస్తారు? రోజు గుడ్డు తినేది బల్లో, రోజు బల్లో అన్నము గుడ్డు. నువ్వు చెప్పు, ఎగ్ ఎన్ని రోజులు ఎన్ని ఇస్తారు? రోజు బల్లో ఉడికేసి ఇంతకుముందు ఒకసారి ఇస్తానంటే మళ్ళీ మార్చినావు. మీ టీచర్ కొడతాదనే? మీ టీచర్ కొడతాదనే అంటున్నా. ఎంతమంది? 8 మంది ఉన్నారా? గర్భవతులు, బాలింతలు ఒక్కరు. ఇది ఎందుకు బండలని ఇట్లా వేసుకున్నారమ్మా? ఈ బండలన్నీ ఎందుకున్నాయి ఇట్లా? కూర్చోకుంటే చైర్లో గీర్లో వేసుకోవాలి కానీ ఇట్లా బండలు ఏందమ్మా? లోపల ఎట్లా దిమ్మేస్తావు? చెప్పిండి అట్లా మళ్ళీ అట్లా పెట్టినా అంటే దాని కింద పాము పుట్ట ఏదో దొరుకుతూ ఉంటుంది అనమాట, పురుగు పుట్ట. మీరే తీసుకోండి. నా చాలా మీకు సన్మానం చేసుకోండి. నువ్వు వీలు ఉంటున్నావు ఊళ్ళోనా? వేసుకోండి ఫస్ట్. నువ్వు బాగుంటావు సార్. బాగున్నా ఎవరింట్లోకి చేసి ఇంట్లోకి కేతిరెడ్డి ఎమ్మెల్యే గారు మాట్లాడతారు సార్ లైన్లో. ఎస్సీ గారు సార్, గుడ్ మార్నింగ్. పొద్దునే ఇబ్బంది పడుతుంది సార్. ఇప్పుడు నేను ఓబులాపురం ఆఫ్ కోడేకండ్ల పంచాయతీలో ఉన్నాను మేడం. సార్, ఇక్కడ ఒక రైతు తన దాంట్లో పోతుందని చెప్పేసి ఒక రైతు తన దాంట్లో ల్యాండ్ డెవలప్ చేసుకుంటూ మన సత్యసాయి పైప్ లైన్లు కట్ చేసినారు. ఇట్ హ్యాపెండ్ 1 year బ్యాక్ అంట. ఇప్పుడు దానివల్ల ఓబులాపురము, సంగాల, చెన్నై కొంటపల్లి ఈ 3 గ్రామాలకు కూడా డ్రింకింగ్ వాటర్ లేదు. మీ వాళ్ళకు కంటిన్యూస్గా చెప్తూ సంగాల, చెన్నై కొంటపల్లి, కొత్త వరదాపురం ఏమంటారు సార్? వరదాపురము, సంగాల, విశ్వనాథపురము, చెన్నై కొంటపల్లి, ఓబులాపురం. ఈ గ్రామాలకు 6 నెలల నుంచి మీరు చేయాలంటే మేము చేస్తామని చెప్పారంట. దాని తర్వాత మన వాళ్ళు ఇది చేయలేదు. లాస్ట్ మా మండల గ్రాంట్లోంచి కూడా పైప్ లేదో చెప్పింటే 3 inches పైప్ తెచ్చారంట, కానీ అక్కడ 4 inches కావాలంట. 6 monthsగా 1 year నుంచి ఎలా పెండింగ్ ఉంటాయని డ్రింకింగ్ వాటర్కి? ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసేటట్లు చూడండి. మన దగ్గర ఏమన్నా ఇట్స్ లెంత్ ఆఫ్ ఓన్లీ 370 meters, ఎక్కువ కూడా లేదు, కొద్దిగా ఎక్కువ కూడా లేదు కాబట్టి ఇమ్మీడియట్గా చేసేటట్లు చూడండి. ఓకే సార్, నాకే అడబడేసి అటు ఇటు. ఇట్స్ హీరో. మార్నింగ్ హీరో. ఏం చదువుతున్నావు? ఏ స్కూలు? కొడుకు అదే వానికి కూడా ప్యాంట్లు చల్లకి వచ్చినాయి. బాగున్నారమ్మా? బాగున్నారమ్మా? అంటే ప్యాంట్లు వాడు ఎత్తు పెరగడానికి కూడా నీ పరిస్థితి అట్లా అయిపోయిందంటే ఎట్లా? ఉన్నీలే ఎందుకు? అయ్యో వద్దుపా. ఏంది ఇట్లా పెట్టినావు?
అంటే గోడ వల్ల బిల్లు కోసం ఇంకా బిల్లు కాలేదు నా ఇప్పుడు తీసేద్దాం. కూర్చోను చాలే అమ్మా. ఎంతమంది మీరు అన్నదమ్ములు? ఊరికి ఒకడేనా? తీసుకోండి. ఈ తహసీల్దార్ గారు, మీ బిఎల్ఓస్ మీటింగ్ పెట్టుకున్నారా ఈ గరుడ యాప్ గురించి? సో నో వన్ షుడ్ బి లెఫ్ట్ అవర్ చూడండి, ఎవరే కానీ మిస్ కాకూడదు. అందరివి ఈ గరుడ యాప్లో వచ్చేటప్పుడు చూసుకోండి. ట్రైనింగ్ ఇచ్చాం సార్. సచివాలయం యాజ్ యూనిట్ కదా? అవును సార్, ట్రైనింగ్ అయిపోయింది. మనకి ఫస్ట్ 1/8 నుంచి స్టార్ట్ చేస్తాం. 1/8 నుంచి కూడా మొత్తం అందరి డీటెయిల్స్ అప్డేట్ చేసేటప్పుడు చూసుకోండి. ఎందుకు ఇక్కడ గుంతతో ఇచ్చినారు? ఎందుకు లీక్ అవుతున్నాయి? డ్రింకింగ్ వాటరా? అవును, చిత్రావతి నుంచి వచ్చాను. ఇవి బాగానే ఉన్నాయి నీళ్ళు తాగేకి? ఏటీలు బాగానే ఉంటాయి కదా? ఆర్డబ్ల్యూఎస్ పైపు వేసుకున్నా స్ప్రింకర్ పీకేసి. ఎందుకు ఇట్లా? చిన్నప్ప అన్నదే సార్, చెప్తాను నేను. అది వాళ్ళదే సార్, నేను చెప్తానే ఉన్నా సార్ తీసేయండి. అట్లా కాదు కదా, ఇన్ని నీళ్ళు వేస్ట్, ఇవి మళ్ళీ కంటామినేట్ అవుతాయి కదా మిగతా నీళ్ళు లేకపోయి. కరెంట్ పోతానే వెళ్ళేపించి క్లోజ్ చేసి వాళ్ళు తీసుకున్నారు. డమ్మీ పెట్టేసి క్లోజ్ చేస్తుంది. ఏమ్మా యాడికి పోతున్నారు? మీకోసం వచ్చిన. బాగున్నారమ్మా? ఏమైనా ఉందా సమస్య? ఏం చదువుతానా? ఎట్రా పోతుందా? అయిపోయిందా? ఇట్రా అన్ని పాస్ అయినావా? ఎక్కడ చేరుతున్నావు? ఇంటర్మీడియట్ చేరినావా? ఏ దాంట్లో? ఉన్నీళ్ళు ఆమెకు నిలబడట్లేదు. ఇట్లా ఏదో దాన్ని ఊగాలి. చదువుతున్నావు కదా నాన్న? ఎప్పుడు ఇప్పుడు ఈడు కూడా ఊర్లో ఉండేది తక్కువేనా జనాలు? బాగున్నా పెద్దయినా? ఆరోగ్యం బాగుందా? ఏమన్నాయా సమస్యలు? మన ఇట్లా వీటికి వచ్చినావా? దా మనకి వెళ్ళా హీరో బాగుంటాయి చాలు. అందరూ అన్ని చోట్ల కాపీలు తాగుతున్నారులేమ్మా. అక్క అన్ని చోట్ల కాపీలు తాగుతున్నారులే. నాకేం వద్దులే, కూర్చుంటాను. ఇచ్చేసే వాళ్ళకి ఇచ్చేసి. ఏం చదువుతున్నారు పిల్లలు? నువ్వు అట్లాంటివి పెట్టుకోకూడదు. నేను కూర్చుంటాను, అందరికి ఇచ్చేపు. టీ ఇచ్చేపు. కూర్చో. అనంతపురం నుంచి రావాలంటే అమ్మా వాళ్ళకి ఇచ్చేసేపు అమ్మా. వస్తే కర్ణాకర్నా స్మార్ట్ ఫెలోనే కదా ఏమన్నా. ఇప్పుడు కలర్ మారి వచ్చే ఉపయోగం ఏముంది? వెళ్ళేది కూడా చేస్తున్నారా? కొద్దిగా ఫ్రీ అయిపోయింది కదా. మొత్తం డీజీలో కవర్ అయిన ప్రతి ఒక్కరు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆలోచించుకోవచ్చు. కొంచెం నెగోషియేషన్ కూడా చేద్దామనుకున్నాను.
సేల్స్ ఇచ్చేసాను సార్కి. ఇదైతే గరుడ దాని మీద అయితే ట్రైన్ చేశాను. అయితే మనం ట్రైనింగ్ ఇచ్చేసాం సార్ ఆల్ బిఎల్ఓస్కి. ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా మన దగ్గర కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు, చూసుకుంటారు. 1-8 కొంచెం డమ్మీగా కూడా చేయించాం, అందరిని యాప్ ఓపెన్ చేయించి 1-8 100% అయిపోలేదు ఇప్పుడు. పోదమ్మా, ఇచ్చేసినావు నాయన హీరో. రైట్. బాగున్నావునా? ఏం బ్యాగ్ పెట్టిన ఏదైనా ఉందా సమస్య? కాదు, మా భార్య చనిపోయితే డబ్బులు వెళ్ళది 35 2 ఏళ్ళు అవుతుందన్న. ఎలా యాక్సిడెంట్లో చనిపోయిందా? పాము పాము కాటు జరిగిపోతే మా దాంట్లో ఏమవుతుంది అంటే ఇన్సూరెన్స్ వచ్చి భర్తల పేరు మీద ఉంటుంది, భార్యల పేరు మీద ఉంటుంది. అప్పటికి 2 ఏళ్ళు ఉండొచ్చు. అందుకే ఆ రోజు మీకు చెప్పింటారు కదా ఇది ఇన్సూరెన్స్లో ఉందనో లేదా? ఉందన్నారా ఇన్సూరెన్స్లో? తీసుకున్నారు పేపర్లు ఉండొచ్చున్నా. నేనేమంటే ఆ ఇంట్లో ఎవరైతే సంపాదిస్తూ ఉంటారో బ్రెడ్ అన్నారు, అతని పేరు మీద ఇన్సూరెన్స్ ఉంటుంది. వాళ్ళ భార్య పేరు మీద ఉందో లేదో కూడా నాకు ఐడియా. రేపు 30 తారీఖు 2 ఏళ్ళు ఉండొచ్చు. అంటే అప్పుడే మేము చెప్పింటాము మీకు ఉందా లేదా అనే విషయం అప్పుడే చెప్పింటారు. హూస్ ద వెల్ఫేర్ ఫైండ్ అవుట్ ఈమెకి ఇన్సూరెన్స్లో ఉందా లేదా అని. మనం ఎందుకు పేపర్లు తీసుకొని చెప్తున్నారు? ఫోన్ చేసినారంటే మళ్ళీ మధ్యలో ఉన్న పేపర్లను పెట్టమని చెప్పినారంటే ఉందా ఇన్సూరెన్స్లో ఫోన్ చేసి 50% పడచ్చు, పడకపోవచ్చు అని. అలా ఎట్లా ఉంటుంది? ఏదో ఒక దిక్కు ఉండాలి కదా. మేము రాకనే అది ముందు సార్ ఒకసారి కనుక్కొని క్లారిటీగా కాల్ సెంటర్కి ఫోన్ చేసి చెప్పండి. నష్టం రాసుకున్నారు పర్లేదు, చెనక్కాయ అంతా మునిగిపోయింది. ఎలా మునిగిపోయింది? వర్షాలు అక్కడనా? రాసుకున్నాడు. కోడేకండ్ల దగ్గర ఎక్కడ? ఉపేంద్ర రామాపురం దాంట్లోనా? ఎంపీ హార్టికల్చర్ రెస్టారెంట్. ఏమైంది అన్నది సార్? అది క్రాప్ బుకింగ్ అయింది, మనకి చెనక్కాయ వదలలేదు సార్ ఇన్సూరెన్స్. ఎందుకు? కొద్దిగా ఏదో అమౌంట్ ఇచ్చినారు కదా సార్. ప్యాడీకి ఒకటే ఉన్నాయి సార్ అప్పుడు దాంట్లోనా? అవునవును సార్. ఫస్ట్ ఈ క్రాపింగ్ అంతా ఏం చేసినాడు? అయింది సార్, క్రాప్ అంతా అయింది సార్. ఏమైనా పెట్టినాడు? గ్రౌండ్ నట్టే ఉంది సార్, చెనక్కాయనే ఉంది సార్ అప్పుడు. కానీ వేసిన చెనక్కాయనా? చెనక్కాయ సార్. ఏడ ఈ చిత్రావతి దాని కింద కాదు సార్, ఇక్కడ ఉంది సార్, బైక్ కొడైకెనాల్ దగ్గర ఉంది సార్. ఎవరున్నారు? ఏఈ వచ్చినాడు, ఏవో వచ్చినాడు. ఏవో గారు అప్పుడు తుఫాన్లో పోయినదా ఆ రోజు రాదా? అప్పుడు వరిమల్ల కోట ఇచ్చినామా మనము? అవునవును సార్. ఇప్పుడు మొన్న జరిగిన నష్టం కిందికి రాలేదా? లేదు, రాలేదు సార్. దాని కింద పెట్టుకున్నాం సార్, రాలేదు సార్. అది అమౌంట్ వచ్చింటుంది కదా వేరుశనగ కింద. రాలేదు సార్, అమౌంట్ ఏం రాలేదు సార్. దానికి డ్యామేజ్ వేరుశనగ అప్పటికి హార్వెస్ట్ అయిపోయింది సార్. అప్పుడు డ్యామేజ్ జరిగినప్పుడు మళ్ళీ మొన్న పెట్టిన దాంట్లోకి వచ్చింటాం కదమ్మా. మన ఇన్సూరెన్స్ సార్ వచ్చింది. ఇన్సూరెన్స్లో ఈ మండల్ రాలేదా? ఈ మండలాలు వేయలేదా? కంది, చెట్లు, దానిమ్మ శనికాయ అంతా మండలమే లేదు. వర్షాల మీద అట్లే మునిగిపోయింది సార్. తెలుసులే, అది అర్థమవుతుంది. అప్పుడు ఇవ్వలేదా మనము? రాసుకున్నాం. అవునవును, అప్పుడు మనం రాసుకున్నాం. కానీ కేవలం వరిమళ్ళకి మాత్రమే డబ్బులు ఇచ్చినట్టు. వరిమళ్ళకి ఇచ్చిన కొట్టుకొమ్మ ఎంత ఎందుకు వచ్చింటుంది? డీటెయిల్స్ ఇవి నేను మాట్లాడతాను, నేను కనుక్కుంటాను. ఇట్లాడికి అట్లుందా ఊరు? చేసినాము. ఏట్లో 2 పేర్లు మళ్ళీ గడ్డ మీద నీళ్ళు బాగానే ఉంటే ఏట్లో నీళ్ళు బాగానే ఉంటాయి కదా. బాగుంది. ఈరోజు చెప్పినావా లేబర్ని ఎక్కువ పెట్టుకోమని? కొత్త బ్యాచ్ వచ్చిందా?
వాళ్ళకి మనం క్వశ్చన్ అందిస్తా అంటేనే వాడు పని చేస్తా అంటాడు అనుకుంటున్నా. బాగున్నారనా? బాగున్నా పెద్దమ్మా? ఆరోగ్యం అంతా బాగుందా? ఆమెనా? తెలుగుదేశం ఎంపీటీసీ. 2002 మనమే కానీ మా బ్యాలెట్ ఈయన తెలుసులే. ఆయన వెంకటరమణ ఉండే చూడు సర్పంచ్, ఆయన వెళ్ళిపోయినాడా? వెంకటనారాయణ అనంతపురేనా? ఒక్క నిమిషం అన్నా, ఇట్రా ఇట్రా. ఇల్లు ఎందుకు పెట్టుకోలే నువ్వు? ఏడ కట్టినావు? అది వేరే వాళ్ళ పేరు మీద కట్టుకున్నావు సార్, నా సొంతంగా అయితే రాలే. ఎందుకు నీ పేరు మీద ఎందుకు పెట్టుకోలే? అది పెట్టినా కూడా మేము సిమెంట్ తీసుకున్నాము అసలు నాకు కనపడి నువ్వు అడిగినావా? నేనే పిలిచి అడుగుతాను. రాలేదని నేనే పిలిచి అడుగుతాను. ఏమి హౌసింగ్ దాంట్లో పెట్టి చేపియండి. ఇతని పేరు మీద ఎవరో తీసుకున్నారు. నా పేరు మీద ఇతని పేరు మీదనో ఇతని భార్య పేరు మీద ఎవరో తీసుకున్నట్టు సిమెంట్ డ్రా అయినట్టు ఏదో చెప్తున్నారంట. సార్ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నీ ఆధార్ కార్డు ఏమైనా తీసుకొని ఇటేముంది? బాగున్నావమ్మా? బాగున్నా. ఏం పెద్దమ్మా బాగున్నావా? వచ్చినా కదా ఇంతకుముందు. ఏమొద్దు పని టెంకాయలు రేపు పొద్దున్నే నేను బయలుదేరే ముందు 1 లీటర్ నీళ్ళు లాగొచ్చింట. వెనకాల ఉన్నాడు. ఇంకే ఆడో ఇది రామ్ గోపాలరావు మా ఊర్లో ఉన్న సినిమా ఉన్నట్టు దిగలప్ప. పాత మిద్దెలు అటుకైపోతుందా? నమస్తే కృష్ణ. ఎవరు పోటీ చేసినారు? ఏం పెద్దమ్మా? పింఛని రాలేనైనా ముసలాడు తెచ్చిపోయి 3 ఏళ్ళు అయింది. అందరికి వచ్చినాయినా రాలే. ఏంది ఏమన్నారు మా వాళ్ళు? ఏమన్నారు? వస్తుంది అని చెప్తున్నారు. వెల్ఫేర్ ఎక్కడమ్మా? రాలే స్వామి. ఇంటికాడికి వచ్చినా కదా. వెల్ఫేర్ ఎక్కడ? నాకు రాగు చేత కాదు. ఏమంటా? ఒక్క నిమిషం. మరి మన లిస్ట్లో 21 వచ్చాయి సార్. ఏం ప్రాబ్లం అనేది దాంట్లో కనిపించట్లేదు సార్. 4 ఎకరాలు ఉంటే మంచిగా చానట్టు చేపించుకున్నారు. ఏంది లేదు, దిక్కులేదా కట్లుండా. యాడుంటారా మీరు? ఇట్లా ముందుగా అంత చిన్న వయసు ఉన్న వాళ్ళు ఏడా వ్యవహారాలు పెట్టుకుంటూ ఉంటారు. ఎమ్మెల్యేలు ఉన్న ఒక 5 నిమిషాలు కూడా మీరు ఉండలేరా? నెత్తికెక్కినాయి కొమ్ములోని 5 నిమిషాలు ఉండలేవా? వెనకల ఎక్కడ పోయినావు చెప్పు? వ్యవహారాలు చేసుకుంటూ కూర్చున్నావా? ఏమి పెద్దమ్మది ఏం సమస్య? తీసుకురా పోనీ. భర్తను తీసుకొని రండి అంటనా. పెన్షన్ ఏమొద్దు కానీ భర్తను తీసుకురా. ఏడు చదిపోతాం తీసుకొస్తావా అంటనా. ఏమైనాడు? ఎన్నాళ్ళైంది? 3 ఏళ్ళు ఉన్నాయి.
డిలీషన్ ఆప్షన్ లేదా? మాట్లాడుతా 3 ఏళ్ళ నుంచి రాలేదా? తీసేసినది మొన్న తీసేసినారు. ఎవరు వీఆర్ఓ ఎక్కడ? ఏమైంది మా? కన్ఫర్మ్ చేశాను సార్, వాళ్ళ భర్త చనిపోయింది. 3 ఏళ్ళ తర్వాత కన్ఫర్మ్ చేసినారా? మీకు డెత్ సర్టిఫికేట్ రైట్ చేసి ఎన్నాళ్ళు అవుతుంది? ఇప్పుడే మళ్ళీ రాలేదా? పెన్షన్ లిస్టులో లేదా? ఎంపీడీఓ గారు ఎంతమంది ఉన్నాయండి ఇలాంటివి? నాకు పెట్టిన లిస్టు ఇవేనా? ఈ పంచాయతీలో ఎన్ని ఉన్నాయి? రానివా? ఏం పేరు పెద్దమ్మా? లక్ష్మీదేవా? సుబ్బమ్మ కాచప్ప, సుబ్బమ్మ రాపుతాడు, సుబ్బమ్మ రాపుతాడు కాచప్ప. కానీ రాలేదంట కదా ఆ లిస్టులో. నువ్వు ఏడ్చండి పెద్దమ్మా. ఇమీడియట్గా రేషన్ కార్డులో దాన్ని తీసేయాలి సార్. ఇంతకుముందు ఆప్షన్ అట్లా లేదు సార్, ఇప్పుడు కొత్తగా పెట్టారు, అది కష్టంగా తీసేయాలి. లేదండి, డెత్ అయిన తర్వాత కొత్తగా అడిషన్స్ చేయాలన్నప్పుడు సమస్య ఉంది, కానీ డెత్ అయిన లేదు తీసేయకోకుండా అయితే లేనే లేదు. అది ఉంది, ఆప్షన్ ఉంది ఎప్పటి నుంచి. తీసుకో, నేను మాట్లాడతానులే పెద్దమ్మా. నీకు మంజూరు అయింది, వేలిముద్రలు కూడా తీసుకున్న తర్వాత ఏదో టెక్నికల్ సమస్య ఉందని అంటున్నారంట. నేను మాట్లాడి నేను చేస్తానులే సరేనా? ఏడ్చదు తీసుకో, ఏడ్చదు ఏడ్చదులేమ్మా. చిన్న చిన్న కూడా చేసుకోలేరా మీరు? ఏం చేస్తున్నట్టయా నువ్వు? 3 ఏళ్ళు 4 ఏళ్ళు పెట్టుకోవడానికే? ఏమో బాగున్నారమ్మా? కొన్ని ఏవో టెక్నికల్ గా ఉండి రాలేదన్నారు, నేను మాట్లాడతాను. నేను బాగున్నావా? బాగున్నారమ్మా? బాగా బాగున్నావున్నా? ఆరోగ్యం బాగుందా? బాగున్నా చెప్పారన్నా. ఇప్పుడే నేను నాకు మాట్లాడినా, ఎస్సీతో మాట్లాడినాను. ఒక చోట ఏదో రైతు పీకడంతో పోయినాయంట, ఇమీడియట్గా చేపిస్తాం, లేదంటే మా గ్రాంట్లోనే పెట్టి చేపిస్తాం. హార్టికల్చర్దా? సస్పిషియస్ అకౌంట్లో ఏమైనా పడిందేమో. ఐటీ రిటర్న్స్ ఏమున్నాయండి కొడుకు దాంట్లో? అవునా? దానికి రైతుకి ఏం సంబంధం లేదు. అగ్రికల్చర్కి ఎంపీఓ ఏమ్మా సస్పిషియస్ అకౌంట్లో పడతాయిలేనా? తొందరలోనే పడతాయి. అంటే 50,000 కంటే పైన ఉండేది, 1,00,000 కంటే పైన ఉండేది మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని పెట్టమని చెప్పిన. ఎందుకు? ఏం కారణం చెప్పు. మనవాడు కార్డులో ఉన్నాడు సార్, ఇన్కమ్ ట్యాక్స్ కడతాను. మనవాడు ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు, ఉద్యోగం చేస్తున్నాడా? నీ బియ్యం కార్డులో ఎవరున్నారు? రానా ముందుకు రా, చెప్తా. ఎవరున్నాడు? ఇంకా ఎవరున్నారు? దాంట్లో ఎవరైనా ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారా? ఏదైనా కావచ్చు, ఉద్యోగం చేస్తున్నారు కదా. ఇన్కమ్ ట్యాక్స్ కడితే దాంట్లోకి రారున్నా. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు నాకు రారన్నమాట, అందుకు. సరేనా? బాగున్నారన్నా? ఆరోగ్యం బాగుందన్నా? ఏం పెద్దమ్మా బాగున్నావా? ఆరోగ్యం బాగుందా పెద్దమ్మా? బాగున్నారక్క? ఇట్లేనా? అట్లుంటుంది కదా. ఇంకా ఈయనేనా? ఇదేంటి స్కూలా? ఈ ఊళ్ళో హాస్పిటల్ ఉందా? హెడ్ క్వార్టర్ ఇదే కదా, ఓబులాపురం పంచాయతీ హెడ్ క్వార్టర్ ఇది. రామాపురానికి పల్లెల కంటే ఇది. ఇప్పుడు ఆడికి పోయిందంటావా? రామాపురంలో కట్టేసా. ఇది ఓబులాపురం పంచాయతీ, రామాపురం పంచాయతీ. అంజీ లేస్ కట్టుకో, కింద పడతావు. చూస్తామ్మా.
పోర్ట్ అన్నీ అక్కడ ఉన్నాయి, ఈ రెండు చిన్న పల్లెలు ఇక్కడ ఉన్నాయి. ఇవి చిన్న పల్లెలు కాబట్టి పేరు వస్తుంది. కోడేకంలో పెద్దది, దాంట్లో కోడేకంలో పోర్ట్ అని రోడ్డు కోడేకండ్ల పెద్ద ఎక్కువ. కోడేకండ్ల పెద్దదా రామాపురం పెద్దదా? ఇప్పుడు రామాపురం కోడేకంలో ఓటు రామాపురం లేదు, ఆ రోడ్లే పోయింది కదా. ఊరంతా రోడ్డు మీదకి ఆ వచ్చింది. రోడ్డు మీదకి వచ్చింది, కాలనీనే ఆడ రామాపురంలో కాలనీ పెట్టారు కదా, అది కోడేకండలో రామాపురంలో పెట్టారు. మగ్గాల వాళ్ళది. బాగున్నావు పెద్దమ్మా? ఆరోగ్యం బాగుందా? ఏపీఓ ఎవరు? బాగున్నా పెద్దమ్మా? పెన్షన్ అంతా వస్తుందా? మీ యజమాని కంటే మీ ఆయనకా? నేను ఇట్లా వాటర్ పక్కన అంతా కూడా ఒకటి ఇవి పెట్టమన్నాను కదా, సోప్ పిట్స్ రెడీ చేసినారా? ఎంపీడీఓ గారు, ఎంపీడీఓ సార్ నాగార్జున ఎండిఓ గారు, ఇట్లా వాటర్ పోయిన చోటంతా కూడా మనం ఒక సోక్ పిట్స్ పెట్టమండి అని చెప్పినాం లాస్ట్ టైం. మనకు ఆల్రెడీ శాంక్షన్ సంజీవపురము ఈడేమైంది 10 యాడ్ చేసినాం కదా. ఇప్పుడు చూడు ఈ నీళ్ళన్నీ కూడా వేస్టే కదా. ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసి అన్ని చోట్ల పెట్టమన్నా నేను, 10 కాదు 20 కాదు. మొత్తం మనం సెలెక్ట్ చేసి సైట్లు చూసి ఎవరికి శాంక్షన్ ఇస్తున్నాం. మరి స్టార్ట్ చేయండి వాటర్. ఉంటానమ్మా. బాగున్నారమ్మా? ఏమైనా ఉన్నాయా సమస్య? అదే చెప్పినాను. బాగున్నావా? బాగున్నారన్నా? ఏమైనా ఉన్నాయా సమస్యలు? అంత బాగున్నారా? బాగున్నారమ్మా? ఏమైనా ఉన్నాయమ్మా సమస్య? చెప్పారమ్మా, చేయిస్తారులేరమ్మా, తొందరలో చేపిస్తాం. ఏం పేరు? బాగున్నావా? ఏమో బాగున్నారమ్మా? ఏం పేరు? అంగన్వాడికి పోతున్నాడా? వాళ్ళు ఏమైనా ఇస్తున్నారా? అంగన్వాడి వాళ్ళు ఇస్తున్నారా? బాగున్నా పెద్దనా? ఆరోగ్యం బాగుందా? బాగున్నా పెద్దమ్మా? ఆరోగ్యం బాగుందా పెద్దమ్మా? పెన్షన్ అంతా వస్తుంది కదా? రైల్వేదా? మీ ఊళ్ళో ఎంతమంది ఉన్నారు రైల్వే వాళ్ళు? బాగున్నావమ్మా? పర్వాలేదా? ఆరోగ్యం బాగుందా? ఈ నీళ్ళన్నా రావాలా కదా? పంచాయతీ నీళ్ళు వస్తున్నాయా? చిత్రావతి మంచి నీళ్ళే కానీ సాయిబాబు నీళ్ళది ఏదో పైప్ పోయింది అన్నారు. నేను చేపిస్తాను లేమ్మా. సరేనా? రే హీరో, ఏం చదువుతున్నావు నువ్వే? ఏ ఊరు? బెంగళూరా? బెంగళూరు కాబట్టి చిన్న వయసుకి షేన్లు గీన్లు వేసినావు కదా నువ్వు. చెప్పనా? ఏమన్నా ఏదైనా మునిగిపోయినదా? అప్పుడు ఏం జరిగిందంటేనా, ఈ చెరిగిపోయిన దాంట్లో ఈ వర్షానికి అంతా కూడా మళ్ళుకు మాత్రమే డ్యామేజ్ కిందకి రాసుకున్నారు. వరి మళ్ళకు మాత్రమే డ్యామేజ్ కిందకి రాసుకున్నారు. మనమంతా వేరుశనగ కూడా పెట్టినాం కానీ అది రాలేదు. అంతగా పంట అయితే నష్టమే కానీ అప్పుడు వేరుశనగ నష్టం, పంట నష్టం. ఏం పా రామంజీ?
ఇంకా లేవా? చెప్పాలి కదా వాళ్ళు వస్తాను సార్ అన్ని సార్ మిషన్ ఉందా? మిషన్లు ఉన్నాయి. ఎంపీడీఓ గారు ఏమండి అడుగు చేస్తారు ఎందుకు ఇది? కీస్ ఎవరి దగ్గర ఉన్నాయి? అది పెట్టేసి మొత్తం పోయినాయి అన్నీ మార్చాలి. చాలా రోజులు యూజ్ చేయలేదు కాబట్టి మొత్తం అంతా మార్చాలి సార్. అది రాత్రి ఒకటి ఇది రాడ్ మార్ అయిందిలే ఇంకొద్దిగా కాదులే ఇంకొద్దిగాను. చెప్పండి ఏంది? వాటర్ షెడ్ వాళ్ళు పెట్టినారు సార్. ఇది పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేస్తే మెయింటెనెన్స్ చేసుకోలేదు సార్. చేసుకున్నారు మళ్ళీ యూజ్లోకి తీసుకురమ్మని చెప్పినాను సార్. చాలా పంచాయతీ సెక్రటరీకి సర్పంచ్కి. వస్తుంది చూడండి. ఏం ఎండిఓ గారు? ఆ రోల్తో కొట్టాయా? ఈ మోటార్ సరే. వాటర్ యూనిట్ ఉందంట. సర్పంచ్కో లేకుంటే పంచాయతీకో హ్యాండ్ ఓవర్ చేసేయండి. కాయిన్ బాక్స్ ఉంది కదా దాంట్లో పెడితే సరే. సరే వాటర్ సోర్స్ అంతా ఉంది. మరి ఇంత నీట్గా ఉంది కదా, ఫిల్టర్ యూనిట్ పెట్టుకొని వాడుకోవడానికి ఏముందండి? అవును మార్చుకోండి, ఏమి అదేం పెద్ద విషయం కాదు కదా. సర్పంచ్ ఎక్కడ? మీ మండల గ్రాంట్లో అయినా మొత్తం అంతా ఒకసారి వాళ్ళు పిలిపించి సర్వీస్ ప్రొవైడర్ క్లియర్ చేయించి క్లీన్ చేయించండి. క్లీన్ చేయించేసి ₹5 బిల్ల వేసేసి కాయిన్ బాక్స్ పెట్టుకొని దాని ద్వారా మెయింటైన్ చేసేటట్టు చూడండి. ఇంత నీట్గా కట్టినారు, అన్నీ పెట్టినారు, ఎందుకు ఇవన్నీ యూజ్ లేక పెట్టినారు? కాయిన్ బాక్స్ పెట్టండి. ఆ రామాపురంలో పెట్టినారు చూడండి, సంజీపురంలో కూడా కాయిన్ బాక్సేనా? ఆ మాల్యవంతంలో కూడా అట్లాగే ఉంది. పవర్ బిల్ వచ్చిందని మీకు కూడా ఉందా? ఫిల్టర్ పాయింట్ ఉందా? ఏమి ఎందుకు అవుతుంది అండి పెట్టడానికి? ఏమవుతుంది అన్నిటికీ? అట్లా కాదు మా హీరో, ప్రీపెయిడ్ పెట్టేస్తే అయిపోతుంది కదా. ఎవరు కావాలంటే వాళ్ళు ₹5 కాయిన్ వేసుకుంటారు. ఎన్ని ఉన్నాయి మొత్తం అన్నీ ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి దీనికి ఒకటి ఉంటుంది, ₹5 కాయిన్ వేస్తే ఆటోమేటిక్గా పని చేస్తూ ఉంటుంది. ఎందుకు వాళ్ళకు కూడా ఆదాయం ఉంటుంది కదా మెయింటైన్ చేసుకునే వాళ్ళకు. వాళ్ళకు ఒకవేళ లేకపోతే సెక్రటరీ ఎక్కడ? మీరేనా? సెక్రటరీస్కి అందరికి హ్యాండ్ ఓవర్ చేయండి, పంచాయత్ సెక్రటరీస్కి ఇలా మెయింటైన్ చేసేదంతా కూడా. ఆ డబ్బులు కలెక్షన్స్, కరెంటు బిల్లులు కట్టేది, నీళ్ళు ఇచ్చేది అనేది అది అన్నీ మార్పిస్తారులే. ఎస్ఎస్జీస్ పెట్టి చేసి చేపించేసి అంత నీట్గా యూనిట్ పెట్టుకొని ఎందుకు అయ్యా? అవును గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది, పంచాయత్ సెక్రటరీకి ఇస్తాము. పంచాయత్ సెక్రటరీకి అప్పచెప్పండి అంతే కదా.
వాళ్ళు మెయింటైన్ చేయాల్సింది వాళ్ళే, పంచాయత్ సెక్రటరీసే మెయింటైన్ చేయాలి. మామూలు కండక్టరే కదా. ఐడియా ఉందా? కండక్టర్ చూసినావా ఎంత తిన్నగా ఉందో? ఐడియా ఉందా? కేబుల్ ఇప్పించేసి చేపియండి, ఏదైనా పొరపాటు జరిగేకుండా. ఏం వస్తా మొన్న వచ్చిండ్రు కదమ్మా మీ వాళ్ళందరూ. ఈ నెల లోపల మేము మాట్లాడి క్లియర్ చేపిస్తాం కదా. సరే అదే నిన్న మొన్న మాట్లాడినారు కదా మీ వాళ్ళందరూ. దానా ఏం వెనకలా సెంటర్లోకి వచ్చినామా? బాగున్నారమ్మా? ఏమైనా ఉందా సమస్య? చెప్పమ్మా. ఎందుకు లేదు? లేదు సార్, ఇంకాను 3 లక్షలు లెక్కబడింది కొడుకు చనిపోయినాడు. కాదమ్మా, బియ్యం కార్డు లేకపోవడం ఏంది? పెట్టినాం సార్, రాలేదు. ఎవరు ఎక్కడ ఉండేది నువ్వు? వీళ్ళకి బియ్యం కార్డులు ఎందుకు లేదు? ఎవరు మా వాలంటీరు? వాలంటీర్ లక్ష్మి ఆయన వచ్చింటారు కదా. వచ్చినారు సార్, వీళ్ళది మొన్న యాడ్ చేశారు సార్. మొన్న యాడ్ చేశాను సార్, ఇంకా రీసెంట్గానే 6 months వస్తారు కదా సార్. ఇప్పుడు యాడ్ చేసినావా? ఇప్పుడు యాడ్ చేసినాము సార్. జనరేట్ చేసినావా? రైస్ కార్డ్ ఇచ్చినావా? ఇంకా కాలేదు సార్. ఎందుకు? 6 months వస్తారు. అదేండి, ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత నువ్వు ప్రింట్ తీసి ఇవ్వాలి కదా. సార్ రైస్ కార్డులకి యాడ్ చేసాం సార్, ఈకేవైసీ అన్ని చేసేసి రెడీ పెట్టాం సార్. 6 months వస్తారు కాబట్టి అప్పుడు యాక్సెప్ట్ అయింది సార్. అదేంది ఉంటుంది ఏంటంటే అసలు కదా. అవును, కొత్త రేషన్ కార్డ్స్ దాంట్లో కింద సమస్య ఏముంటుంది? యాడ్ చేసి మళ్ళీ T20 నెంబర్తో ఈకేవైసీ కూడా చేయించేసాం సార్. చేయించిన తర్వాత మా లాగిన్లో ఉంటుంది సార్. ఈకేవైసీ కంప్లీట్ అయితే తహసీల్దార్ లాగిన్కి పూర్తి పంపించినారా? పంపిస్తాం సార్. తహసీల్దార్ గారు క్లియర్ చేసినారా? ఇంకా అక్కడే ఉంటుంది సార్. అది ఎందుకు ఉంటుంది అక్కడే? ఆడ పార్క్ అయిపోయి ఏం చేస్తుంది? కొంచెం టైం పడుతుంది సార్. అవునా? ఇంతకుముందు అలా ఏం లేదు కదా. మొన్న కూడా ఇచ్చినాం కదమ్మా, కొత్త రేషన్ కార్డ్స్లో ఇచ్చినాం కదా. మొన్న కూడా ఎన్నో ఇచ్చినాం కదా, 80,000 ఎన్నో రేషన్ కార్డ్స్ కొత్త జనరేట్ చేసి ఇచ్చినాం సార్. లాస్ట్ జనవరి నుంచి అది 6 months వస్తారని చెప్పేసి. అవునమ్మా, ఆ 6 monthsలో వీళ్ళది ఎందుకు రాలే? మన 6 months బ్యాక్ జూలైలో ఇచ్చినాం కదా, మొన్న 19వ తేదీ ఇచ్చినాం కదా. దాంట్లో వీళ్ళది ఎందుకు రాలేకపోయింది? దానిలోనే పెట్టినాం సార్ వీళ్ళది. నువ్వు ఎప్పుడు జనరేట్ చేసినావమ్మా? ఒకసారి చెక్ చేసుకొని చెప్పండి. పథకంలో కూడా 3 లక్షలు పడింది సార్, ఇంకేం పడలేదు. ఇంకేం పడలేదంటే ఎలా చనిపోయినాడు? బైక్ యాక్సిడెంట్ అంటే 3 లక్షలు పడిందా? ఇంకొక 2 lakhs వచ్చేది ఉందా? ఎవరు వెల్ఫేర్ ఎక్కడ? డిఎస్ఓ గారు, ఇప్పుడు ఒకరిది రేషన్ కార్డులోకి ఎంట్రీస్ కావాలంటే ఎంట్రీస్ చేసినాము. విఆర్ఓ నుంచి పోయింది, తహసీల్దార్ లాగిన్లోకి కూడా వచ్చింది. కానీ అక్కడ ఎందుకు పార్క్ ఏమి ఉంటుంది? క్లియర్ కావాలి కదా. అడిషన్ మరి ఇమీడియట్గా కావాల్సింది, మరి ఎందుకు ఇలా చెప్తున్నాడు? ఒక్క నిమిషం ఉండండి, విఆర్ఓతో మాట్లాడండి. హలో సార్. సార్ నమస్తే సార్. సార్ తహసీల్దార్ లాగిన్లో సార్ అడిషనల్ సైన్ కోసం. అవును సార్, అవును సార్, అదే సార్ తహసీల్దార్ లాగిన్లో. నువ్వు చెప్పినది నాకేంది, నువ్వు చెప్పేది అక్కడే ఏంది ఉంటుంది? తహసీల్దార్ లాగిన్లోనే. తహసీల్దార్ లాగిన్లో ఉంటే దాన్ని ఏదో పార్క్ అయ్యిందని చెప్తున్నా. డిజిటల్ సెండ్ చేస్తే అవుతుంది, మళ్ళీ 6 నెలలకు అవుతుందని ఎందుకు అబద్ధం చెప్పినా? మరి కాదు సార్, అది 6 months అంటే వీళ్ళు ఫస్ట్ ఏమంటే సార్ ప్రాబ్లం ఈకేవైసీ సార్. పిల్లలందరూ లేరు సార్ వాళ్ళ కార్డులో. ఈ మొక్కతే ఉంది సార్ ఆ కార్డులో, పిల్లల్ని యాడ్ చేసినాం సార్. యు ఆర్ లయింగ్. నువ్వు నా దగ్గర అబద్ధం చెప్తున్నావు. నేను ఏమని అడిగినా స్పష్టంగా అడిగితే మళ్ళీ 6 months తర్వాత వస్తుంది. కొత్త జనరేట్ చేయాలనుకుంటే 6 months, కానీ అడిషన్స్కి అయితే అవసరం లేదు కదా. మళ్ళీ నువ్వు నాతో అన్నది చెప్పినది ఏంది? మళ్ళీ ఇప్పుడు డిఎస్ఓ గారితో చెప్తుండేది ఏముంటుంది? అది రాదు 6 నెలలకు అని చెప్పావు, అవునా? మరి ఎందుకు ఇప్పుడు డిజిటల్ సిగ్నేచర్ అయిపోతే అయిపోతుంది అని అంటారు? ప్రాబ్లం అయితే ఉంది సార్. రైస్ కార్డ్ మధు
లక్కే సునీత వాళ్ళది ఫస్ట్ ఎవరు ఆయన ఎవరు డిస్కస్ డిఏ గారు ముందుకు రండి. వీళ్ళది జనరేట్ చేసాం కదా, జనరేట్ చేసిన తర్వాత మళ్ళీ లాగిన్లోకి వచ్చింది, తర్వాత మళ్ళీ ఎందుకు రిటర్న్ బ్యాక్ వచ్చేసింది. అవి క్యాన్సిల్ అయినాయి సార్. లాస్ట్ టైం తీసినట్టు ఏఈపీడిఎస్ యాప్ సరిగ్గా వర్క్ చేయక ఈకేవైసీ కంప్లీట్ కాలేదు సార్. అవి వీఆర్ఓ లాగిన్లో పెండింగ్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఓపెన్ అయ్యింది సార్. చేసి మళ్ళీ విఆర్ఓ లాగిన్ లో పెండింగ్ ఉండేది తహసీల్దార్ లాగిన్ లో పెండింగ్ ఉందని ఎందుకు చెప్తారు? సార్ ఈకేవైసీ కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ డోంట్ బీ సో స్మార్ట్. నీ లాగిన్ లో పెండింగ్ ఉందని ఈయన అంటాడు, నువ్వైనా ఈమె దాంట్లో ఉందంటాడు, ఈమె దాంట్లో ఉందంటే ఈమె దాంట్లో లేదంటాడు. మనము నేను చేసిన వెంటనే వీఆర్ లాగిన్కి వెళ్ళిపోతాయి సార్. అవి తర్వాత వెళ్ళి ఈకేవైసీ అయ్యాయి సార్ వాలంటీర్ దగ్గర. వేసిన తర్వాత అవి ఆటోమేటిక్గా తన లాగిన్ లేకుండా ప్రొసీడ్ కాలేదు సార్. ముందరికి ప్రొసీడ్ కాలేదు, ఎక్కడ కాలేదు కనపడలేదు సార్. దాంట్లో నుంచి దాన్ని ప్రొసీడ్ చేసిన తర్వాత అవును, మరి ఆయన ఎలా చెప్తాడు తహసీల్దార్ లాగిన్ లో ఉందని? టెక్నికల్ ఇష్యూ ఉంది సార్. అదైతే మొత్తానికి అయితే ఆ టైంలో సర్లేండి సార్, కమ్ బ్యాక్ టు యూ. అలాగే సార్, అలాగే అదే చూసుకోండి. ఇలాంటి 4 కేసెస్ ఉన్నాయి సార్ మొత్తం. ఫస్ట్ డీటెయిల్ తీసుకొని ఒకవేళ లేదంటే డిఎస్ఓతో మాట్లాడు. డిఎస్ఓ అని చెప్తాను. నీది కాలేదంటే అవతలకు మీద దొబ్బేయడము, తప్పించుకోవడము. ఇది కాలేదు, మళ్ళీ ఈడ ఎంఆర్ఓ ఉన్నారు డిఎస్ఓ మాట్లాడితే మళ్ళీ ఇంకో సమాధానం చెప్పడం. ఎందుకు కావటం లేదు 4 కేసులలో? అదే సార్, ఏఈపీడిఎస్ యాప్ వర్క్ చేయలేదు సార్. నిన్నటి నుంచి వర్క్ చేస్తాం సార్. అది అంతేలే, మేము చెప్పిన ఇమ్మీడియట్ గానే నిన్నటి నుంచి స్టార్ట్ అవుతాయి అవన్నీ. రెండోది వెల్ఫేర్ ఎక్కడ? ఈ మీకు యాక్సిడెంట్లలో 3 లక్షలు పడిందంట, రెస్ట్ 2 lakhs పడలేదంట. ఏమి ఐడియా ఉందా? ఆ డీటెయిల్స్ ఒకసారి ఇవ్వమ్మా, కాల్ సెంటర్కి ఫోన్ చేసి కనుక్కుంటావు ఏమైందో. సరేనా? నీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వమా, ఇవి కూడా నీకు రైస్ కార్డులో ఇంక్లూడ్ చేసి చేస్తాను. అయిపోయింది ఇంకా? ఈ 4 ఇళ్ళు పోయి వచ్చినాం కదా. నా క్యాలమ్మా దా బాయ్. ఎందుకు ఇవన్నీ ఇవి వేసుకొని మీరు తిరిగితే మీకు తెలుస్తాయి. అయిపోయింది అది ఇంకంతా అయిపోయినట్టేనా? ఏం పేరు నాన్న నీ పేరు? ఏం చదువుతున్నావు? క్యా పడ్రే? బాగున్నావమ్మా? నాకేం వద్దులేమ్మా, థ్యాంక్ యూ. అందరం రెడీ చేయంగా, అయిపోయింది కదా. వెల్ఫేర్లో వాళ్ళందరినీ రమ్మని చెప్తా. చాలే, తిన్నర్లే. పొద్దున్న ఇంత కష్టపడి ఎందుకు తింటారు? అమ్మా పోయిస్తానమ్మా, పోయిస్తాను. డ్యూటీ ఎక్కలేదా? మామూలు డ్యూటీ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకు? విలేజ్ ప్రొఫైల్ ఏంటి? అదేలే, ఇంక వేరేది ఏముంది? కొత్త పెన్షన్లు ఎన్ని ఇస్తున్నారు? కొత్తవి ఎన్ని వచ్చినాయి? అన్ఫ్రీజు కొత్తవి అన్నీ కలిపి ఇంట్లో 7 టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, అంతేనా? 112 ఇళ్ళు మంజూరైనాయి. ఎంపీ గారు అవన్నీ ఆన్లైన్లో అప్లై చేసినారా? హౌసింగ్ ఏ బాలాజీ ఎన్ని వచ్చినాయి మొత్తము? ఇప్పుడు కొత్తగా కావాల్సిన వాళ్ళు ఇంకా ఎవరికైనా కావాలంటే మనకి దాంట్లో ఆ డిపిఆర్లో ఖాళీలు ఉన్నాయి కదా, దాంట్లో పెట్టి చేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ది మీరు సంవత్సరం 6 నెలలు పెట్టుకొని 3-4 గ్రామాలకు నీళ్ళు లేకుండా ఎలా చేస్తారండి? ఏంది ఒకరి మీద ఒకరు వేసుకుంటారంటే నేను తాగే నీళ్ళు బతకరా? ఈ వీక్లో క్లియర్ అనేది పోయిన 6 నెలల కింద ఎందుకు క్లియర్ చేయలేకపోతున్నారు? ఎన్నాళ్ళు సినా? 6 months 1 year కాదు కదా. అంటే ఈ వాటర్ ప్లాంట్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని ఐడెంటిఫై చేసుకొని మొత్తం అన్ని కూడా యాక్టివేషన్లోకి తీసుకొని రండి.
రైస్ కార్డ్స్ కూడా చూడండి మేడం, వీళ్ళు ఏదో ఇష్యూస్ చెప్తున్నారు కానీ మీరు ఒకరి మీద ఒకరు దొబ్బుకోవడం మానేయండి అమ్మా. ఎంతమందికి ప్రొవిషన్ డిక్లేర్ అయింది మీ దాంట్లో? అందరికీ అయింది కదా. యూ హ్యావ్ టు బి రెగ్యులర్. ఏం అట్లా గడ్డము, హెయిర్ స్టైల్ కొత్త స్టైలా, పుష్ప స్టైలా? మేక్ షూర్ దట్ ఒకరి మీద ఒకరు కాదు, ఏదైనా మనం రెస్పాన్సిబుల్ తీసుకోవాలా, మీరు కోఆర్డినేట్ చేసి చేసుకోవాలా. ఒకవేళ మీ స్థాయిలో కాకుంటే తహసీల్దార్ కన్నా చెప్పాలా, తహసీల్దార్ కాకపోతే డిఎస్ఓకో, మీకు డిఎస్ఓతో కూడా మాట్లాడమని చెప్పినాం కదా. ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో ఈ సచివాలయం అంతా అయిపోయింది, అన్నీ ఐడెంటిఫై చేసి 20 lakhs వరకు ఉంది కాబట్టి అవన్నీ ఐడెంటిఫై చేసుకుని నాకు లిస్ట్ అవుట్ చేయండి. నేను పెట్టాను కదా డిస్క్రిప్షన్ అంతా, ఆ పద్ధతిలో పెట్టించేసి చెప్పేసాను. సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ప్రియారిటీస్ ఉన్నాయో, ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అనేది ఐడెంటిఫై చేసి చేస్తాను. అవి మన మండల్ గ్రాంట్లో పెట్టచ్చు నేను, అవి కాకుండా మిగతా అవి ఏమన్నా ఇంకేమైనా ఉన్నాయా ఎంఆర్ఓస్తో కానీ? అవి ఇప్పుడు ఇచ్చింటారు కదా, ఎందుకు అర్థం కాలే? శాంక్షన్ అయ్యి ఎన్ని ఉంటాయి ఇట్లాంటివి? మొత్తం మండల వైజ్ ఎంత ఉంటాయి? ఒకసారి కనుక్కోండి, కనుక్కోండి. లెట్ మీ నో. నాకు ఇచ్చినవన్నీ మేము పంపించింటాం పైన. ఇప్పుడు క్లియర్ కావాలి కదా, కాలేదా? ఒకసారి నాకు ఇవ్వండి, ఒకవేళ అలాంటి పర్టికులర్ కేసెస్ ఉంటే అన్ని మండలాలలోనూ కూడా కనుక్కోండి. అట్లాంటి శాంక్షన్ అయిపోయి రానేలో ఏముంటాయి. నేతన్న నేస్తం అందరూ వచ్చేసినట్టేనా? 47 మంది ఉన్నారు. ఎంతమంది ఇప్పుడు? మిగతా వాళ్ళు ఏమైనా 11 మంది ఏమైనారు? 11 కాదు, 8 మంది మిస్ అవుతారా? 38 అంటే 9 మంది మిస్ అవుతారా? కొత్తవే ఏం చెప్పు. హౌసింగ్ వచ్చింది సార్, ఇల్లు కడుతున్నా. లాస్ట్ దశలో ఉంది. 23 సంవత్సరాల నుంచి మగ్గం వేసేవాడిని. సార్ ఇచ్చాను నేను మగ్గం కాదంటే నీ మగ్గం ఏడుంది? రామాపురం సార్. ఇప్పుడు నేను బాడిగింట్లో ఉండేకి వసతి లేక వేసుకోలేదు సార్, చుట్టూ పెట్టి పక్కన పెట్టినా. ఒక్క నెల ఉంటే ఇల్లు అయిపోయింది సార్. అలా కాదు కదా, మాకు వచ్చే టైంకి నీకు మగ్గం ఉండాలి ఇంట్లో. అవును సార్, ఇప్పుడు ఇల్లు గవర్నమెంట్ ఇల్లు సార్ వచ్చిండేది. నేనేం చేయలేను, నీలో వీళ్ళ ఉద్యోగాలు పోతాయి. నీ మగ్గం ఇంట్లో పెట్టుకో, చేపిస్తాను. ఇల్లు కడుతున్నాను, ఏదో ఒకటి పెట్టి చేసుకోపో రాజా. అదే సార్ అడుగుతున్నాం. అందుకే చేసుకో, మళ్ళీ లేకుంటే రాలేదని నువ్వు నన్నే అంటావు. అవును సార్, ఇప్పుడు అదే మగ్గము నెయ్యలేదు సార్. ఈ నెల అయిపోతానే ఇల్లు కట్టేస్తాను, ఇల్లు మగ్గం వేసుకున్నాను సార్. అంటే అలా కాదు కదా, అందరూ అదే అంటారు కదా. లేదు సార్, అట్లా ఫస్ట్ నుంచి మగ్గం వేస్తాను సార్. ఇప్పుడు నేనే కాదు 10 days ఆగి వచ్చినా కూడా నేను తప్పు పట్టటంలే. నీదేం చెప్తున్నా? మగ్గం అంతా ఉంది, 25 30 నేయబట్టింది మగ్గం. ఇప్పుడు ఏదో జరగక ఏదో అంగడి పెట్టుకున్నా, భార్య అమ్ముతుంది. నేను మగ్గం వారు తెచ్చి అతికినా, ఆరోగ్యం బాగాలేక 1 నెల ఎత్తి పెట్టింటే ఇప్పుడు రన్నింగ్ లేదని పెండింగ్. రన్నింగ్ లేదని నీ మగ్గం ఉందా ఇంట్లో? సరే, పాత లిస్ట్ 3 సార్లు వచ్చింది. ఒకసారి ఇప్పుడు ఆఫ్ చేసిన అంటే మళ్ళీ కొత్త లిస్ట్ అయిపోతాను. దానికోసం ఇబ్బంది పడుతున్నాను. ఒక నెలకి మగ్గం వేయలేదు అనుకుంటే మళ్ళీ రీఎంక్వైరీ చేసుకో. ఒక నెల నేలేదంటే నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ పెట్టారు సార్. ఒక్క నెల లేస్తున్నారు, నేనేదని కాదు. మీ ఇంటికి మేము ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఇంట్లో మగ్గం ఉందా లేదా అనేది చూస్తాం అంతే, వేరేది ఏంది లేదు. మగ్గం ఉంది, ఎంక్వైరీ చేసినారు, అన్ని చేసినారు, నాకు ఇవ్వలేదు. ఇది కొన్ని రాలేదు సార్. ఒక్క నిమిషం ఉండి, ఒక్క నిమిషం. జినేన్ ఉండేవి అన్నీ కూడా మన లెఫ్ట్ ఓవర్ కేసులలో పడి ఉండాలి కదా. ఎందుకు పెట్టినారు? ఎవరు? సీనా నాయక ఉన్నాడా? నరసింహాడికి కొట్టు ఫోను. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ లెఫ్ట్ ఓవర్ కేసెస్ లో పడి ఉండాలి కదా మన డబ్బులు అంటున్నాం. ఒకవేళ అలా ఉంటాయి పెట్టలే కదా సార్, ఇల్లు పడేకి. ఎందుకు పెట్టలేదు? ఆయన చెప్తాము, ఆయన రెస్పాన్స్ చేస్తాము. ఎందుకు పెట్టలేదు? కనీసం ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఏమి పై దిగొచ్చినావా నువ్వేమన్నా? నరసింహాటి కాదా, ఇంట్లో మగ్గం ఉందా లేదా? సింపుల్ విషయం చెప్పు, ఉందా లేదా? నువ్వు నీ జెన్యూనిటీలో చెప్పు, ఉందా లేదా?
ఉందా లేదా? ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? సార్ వచ్చి ఎంక్వైరీ చేసుకున్నప్పుడు ఏడీఓ లాగిన్లో ఎలిజిబుల్ పెట్టిపోయినాడు సార్. మరి వచ్చేసి కొత్త అప్లై చేసుకోండి అని చెప్పేసి నరసింహారెడ్డి సార్. మై క్వశ్చన్ ఇస్ క్లియర్గా, ఉన్నప్పుడు నరసింహారెడ్డి ఎందుకు పెడతాడు? కనీసం 4 వచ్చి ఎంక్వైరీ చేసినాం సార్. ఒక నిమిషం ఎమ్మెల్యే గారు మాట్లాడతారు, లైన్లో ఉన్నారు సార్. ఇస్తున్నా. ఎవరు? నరసింహారెడ్డి అక్కడ లేకుంటే ఒక్క నిమిషం పాతది ఒకటి మాట్లాడుతుంది లేడండి. ఇప్పుడు ఏమన్నారండి నరసింహారెడ్డి గారు? బాగున్నాను. ఎక్కడున్నారు? ఇప్పుడు నువ్వు ధర్మవరం కాదా? ఇప్పుడు రామాపురం అనే విలేజ్లో ఒక 6 మందికి వాళ్ళ ఇంట్లో మగ్గాలు ఉన్నా కానీ నువ్వు ఎలిజిబుల్ చేసి పోయినావంట. ఎందుకు? అవును, థర్డ్ పార్టీలో ఇంట్లో మగ్గం ఉన్నా కానీ ఎందుకు చేసినారు ఎలిజిబుల్? ఎవరు థర్డ్ పార్టీ ఎవరు చేసినారు? లేదు, ఇప్పుడు నేను వెల్ఫేర్ వాళ్ళని మాట్లాడుతున్నాను కదా, మీరే చేసినారు అంటున్నాడు. లాస్ట్ ఆయన చేసినారు. ఇప్పుడు లెటర్ చేసేదండి, వాళ్ళ నాశనం అయినాక మీరు లెటర్ ఇచ్చేది ఏముంటుంది? ఏమని వీళ్ళని ఇనెలిజిబుల్ చేయమని చెప్పినాడా? ఒకసారి నాకు లెటర్ పెట్టండి. అది ఎవరు ఎంపీడీ ఎవరు అప్పుడు? లాస్ట్ ఇయర్ వల్ల ఈ ఇయర్ కూడా వాళ్ళకి ఎందుకు? సీనా నాయక్ కొట్టు కొత్త అంటే వచ్చినారు సార్, చూసే కూడా పోలేదు సార్ ఆయన. వాళ్ళకు ఏవైతే పాత ఉన్నాయో వస్తాయి. సీనా నాయక్ కొట్టు పాత కూడా కొన్ని ఇంకా కమ్మి అయిపోయింది సార్. ఎంక్వైరీ కూడా వాళ్ళు ఎందుకు చేస్తారు ఎంక్వైరీ? మీరు కదా చేసేది. ఆయన వచ్చి ఓకే చేస్తేనే ఇక్కడ పెడతామంటున్నారు సార్. 3 మగ్గాలు ఉండే సీనా నాయక్ నెంబరు. వీళ్ళంతా మగ్గాలు ఉండాలి. అచ్చు అతికినప్పుడు ఇవి వాకులు వేసిపోయినప్పుడు చూస్తారంట, లేరని చెప్తారు. మనం పట్టించుకోవాలి. తర్వాత వస్తారు కదా. కలుపు ఎంత పెద్ద పైనుంచి దిగొచ్చినారు అంత. కనీసం ఎంక్వైరీకి వస్తుంటే ఒక్క మాట కూడా చెప్పారు సార్. ఇంట్లోనే ఉన్నాము, ఆయన ఎంత కాలం వస్తారో చేసుకున్నాం. 2 రోజులు ఆగి చెప్పిపోయాను సార్. ఆయన అంతా ఉన్నారు. రాలేదు. మళ్ళీ మరుసటి గుడి పోయినాము. పోయి నుంచి వచ్చినారు. దేశాలు పెరిగి 3-4 మగ్గాలు నిలబెట్టినారు సార్. సీనా నాయక్ ఎవరికో కొట్టు, నేను మాట్లాడతానులేమ్మా. పనికి అది మీ ఎంపీడీఓనే లెటర్ రాసినాడు అంటాడు యోగానందే లెటర్ రాసినాడా వీళ్ళవన్నీ ఇనెలిజిబుల్ అని చెప్పేసి? మరి నరసింహారెడ్డి చెప్తాడు అదే మాట. ఒకరికొకరు అంతా ఒకరి మీద ఒకరు వేసుకుంటేది వీళ్ళు నాశనం చేసి పెట్టేది. అంతకు మించి వేరేది ఏంది చేయటంలే మనం. అయిపోయిందా? ఇంకా అయిపోయిందా? ఇట్లా పోలా? ఎవరు 7 ఆస్తులు ఇచ్చే వాళ్ళలా చేస్తారు వీళ్ళు. బాగున్నావా? సందు రాలేదా? ఏం పా నాకు బాగున్నా పెద్దమ్మా? ఆరోగ్యం బాగుందా? బాగున్నారమ్మా? నమస్తే పా. చంద్రన్న, హౌ ఆర్ యూ?